ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము శేషవస్త్రము స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి, ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం. హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది. నేను ఈ రకంగా మాట్లాడితే వెంటనే బిఆర్ నాయుడు గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. వాళ్ళ ఆ పంచశస్త్రులైనటువంటి ఆ TV5 ఛానల్లో నాకు గురించి ఈ రోజంతా కూడా ఇదే కథ నడుస్తుందని కూడా తెలుసును. కానీ నేను జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపకుండా ఉండటం అన్నది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ, స్వామి, స్థానిక దేవాలయాలలో భక్తులు పెరిగిపోయినారు, వాళ్లకు అన్నప్రసాదాలు కూడా లభించటం లేదు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక ఈనాడులో ఈ మధ్యన ప్రముఖంగా ఒక వార్త వచ్చింది. ప్రసాదాల దిట్టం పెంచటం లేదు అని. తమరు అధికారులకు ఈ రకమైన ఊడిగం చేయటం మానేసి ఈ దిట్టం పెంచేటువంటి కార్యక్రమం చేయమని సవినయంగా నేను బిఆర్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అర్హత లేనిటువంటి వాళ్లకు అధికారం ఇస్తే